హలో అండి, అందరికీ నమస్కారం. మన తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను చదవబోయే కథ విన్నకోట సుశీలాదేవి గారు రచించిన పరిష్కారం. కథలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దామా? అన్నయ్య, ఇక నేను ఆ ఇంటికి వెళ్ళి ఆయనతో కాపురం చెయ్యలేనన్నయ్య. మంచం మీద పడుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్న చెల్లెలు సుమతిని ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు రమణమూర్తికి. తల్లి తండ్రి చనిపోతే ఒక్కగానొక్క చెల్లెల్ని ఎంతో గారాబంగా పెంచాడు. చెల్లెలు డిగ్రీ పాస్ అయ్యాక తలకి మించి భారమైన కోరిన కట్నమిచ్చి కాలేజీ లెక్చరర్తో పెళ్లి చేశాడు. చెల్లెలు సుఖంగా ఉంటే చాలని అప్పు చేసి కూడా ఆమె కోరినవి కొనిపెట్టాడు. కానీ తన దురదృష్టమేమో కానీ తను ఇచ్చే కొద్దీ వాళ్ళ దాహం ఎక్కువైపోతుంది, తీర్చే కొద్దీ వాళ్ళ కోరికలు ఎక్కువైపోసాగాయి. తనేమీ లక్షాధికారి కాదు, మధ్యతరగతి కుటుంబీకుడు. తన భార్య పిల్లల అవసరాలు కూడా గమనించుకోవాలి కదా. తను చేసే గుమస్తా ఉద్యోగంలో తన కుటుంబం గడవటమే కష్టంగా ఉంది. అదీ కాక సుమతికి పెళ్లికి అప్పుగా తెచ్చిన కట్నం డబ్బుని ఇంకా పూర్తిగా తీర్చలేదు. ఇక ఈ గొంతెమ్మ కోరికలన్నీ ఎలా తీర్చగలడు? పెళ్ళైనప్పటి నుంచి తరచూ ఏదో ఒక కొత్త కోరిక పుట్టుకు రావటం, సుమతిని పుట్టింటికి తరమటం ఆమె భర్తకు అలవాటైపోయింది. 6 నెలల క్రితం కలర్ టీవీ అడిగాడు. ఆ కోరిక వినగానే తన గుండె చల్లబడింది. కలర్ టీవీ అంటే 10,000 కావాలి. బ్యాంకులో 10 రూపాయలు కూడా లేవు. అంత డబ్బు ఎక్కడి నుంచి తేగలడు? వీలైనంత త్వరలో ఇస్తానని చెల్లెలికి మాటిచ్చి మభ్యపెట్టి పంపించాడు. కానీ ఇంతవరకు కొనిపెట్టలేకపోయాడు. ఏదో ఒకరోజు చెల్లెలు మళ్ళీ టీవీ కోసం వస్తుందని భయపడుతూనే ఉన్నాడు. అలాగే జరిగింది. హఠాత్తుగా పొద్దున్నే హైదరాబాద్ నుండి ఊడిపడింది సుమతి. వచ్చినప్పటి నుంచి ఏడవడం తప్ప ఏమీ మాట్లాడటం లేదు. చెల్లెలు ఏడుపు చూస్తూ ఉంటే రమణమూర్తికి గుండె తరుక్కుపోతుంది. తన చేతకానితనానికి సిగ్గుపడుతున్నాడు. సుమతి, నీకు టీవీ కొనిపెట్టాలని ఈ 6 నెలల నుంచి చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నానమ్మా, దీనంగా అన్నాడు. సుమతి తలెత్తి అన్నగారి వైపు చూస్తూ, అన్నయ్య, ఇప్పుడు టీవీ కోసం కాదొచ్చింది, అంతకంటే పెద్ద సమస్య వచ్చింది అంది బాధగా. రమణమూర్తి భయపడుతూ, ఏంటమ్మా అది అని అడిగాడు. మా మరిదికి ఇటీవలే పెళ్లి కాలం ఖాయమైంది. 50,000 కట్నం, 10 కాసుల బంగారం ఇస్తామన్నారు వాళ్ళు. మనం ఈయనకిచ్చింది 15,000 కదా. తన తమ్ముడికి ఇచ్చినంత డబ్బు మనం కూడా ఈయనకివ్వాలంట. తీసుకురమ్మని పంపారు. రమణమూర్తికి నోట మాట రాలేదు. చాలాసేపటి వరకు ఆ షాక్ నుండి తేరుకోలేకపోయాడు. చాలా వింతగా ఉందే, అప్పుడు ఆ కట్నానికి ఇష్టపడే నిన్ను చేసుకున్నాడుగా? అవును, చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ డబ్బు వస్తుంటే చేదా? ఎవరిస్తున్నారు? ఇంకెవరు? నువ్వే ఇవ్వాలి. లేకపోతే నేను పుట్టింట్లో శాశ్వతంగా ఉండిపోవాలి. నేను విడాకులిస్తే ఎక్కువ కట్నంతో మరో పెళ్లి చేసుకుంటారంట. లేకపోతే ఉందిగా చివరి ఆయుధం, చావు. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తారు. సుమతి కళ్ళ వెంట నీళ్లు జలజలా రాలాయి. రమణమూర్తి వెర్రిగా చూస్తూ ఉండిపోయాడు. పవిత్రమైన వివాహం ఎంత భయంకరంగా మారిపోయింది. ఆడపిల్లకు పెళ్లి చెయ్యాలంటేనే భయమేస్తోంది. మనుషులు ఎందుకింత రాక్షసంగా తయారయ్యారు? డబ్బు తప్ప ఇంకో దృష్టి లేదా? ప్రేమ, అభిమానం, మానవత్వం అనేవి మచ్చుకు కూడా ఎవ్వరిలోని కనపడటం లేదు. అంతా స్వార్థం, రాక్షసత్వం. ఏమైపోతుంది జాతి? ఆవేదనగా అనుకున్నాడు. సుమతి, నువ్వేం దిగులు పడకమ్మా, నేనేదో పరిష్కారం ఆలోచిస్తాగా. త్వరలోనే అన్నీ చక్కబడతాయి. నువ్వేడుస్తూ ఉంటే నేను చూడలేను. నువ్వు మామూలుగా ఉండమ్మా అన్నాడు ఆమె తలపై చెయ్యి వేసి ఓదారుస్తూ. రమణమూర్తి చెల్లెలకైతే ధైర్యం చెప్పాడు, కానీ ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో అతనికి అర్థం కాలేదు. చెల్లెలి కాపురం ఏమైపోతుందో నన్న దిగులుతో అతడు రోజురోజుకి కృంగిపోసాగాడు. ఏమిట్రా మూర్తి, అలా అయిపోతున్నావు? ఒంట్లో బాగుండటం లేదా? రమణమూర్తి స్నేహితుడు రాజారావు పలకరించాడు. బానే ఉంది, పొడిగా అన్నాడు. మరేంటలా ఉన్నావు? ఏదైనా సమస్య? స్నేహితుడితో తన సమస్య గురించి చెప్పుకోవాలనిపించింది మూర్తికి. వాడు ఏదైనా సలహా ఇస్తాడేమో అనుకుంటూ సుమతి గురించి చెప్పాడు. రమణమూర్తి ఊహించినట్లు రాజారావు ఆశ్చర్యపోలేదు. చాలా మామూలుగా విన్నాడు. రాజా, అతనింత దుర్మార్గుడు అనుకోలేదు.
చదువుకున్నాడు, లెక్చరర్గా పనిచేస్తున్నాడు, కానీ సంస్కారం బొత్తిగా లేని పశువు. మూర్తి, ఆవేశపడుకు. మనుషులందరూ సంస్కారవంతులైతే ఈ ప్రపంచం ఏనాడో స్వర్గతుల్యమైపోయేది. కానీ మనుషుల్లో మానవత్వం కంటే రాక్షసత్వమే ఎక్కువైపోతుంది. ఆవేదనగా అన్నాడు మూర్తి. నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ అది ఇప్పట్లో జరిగేది కాదు. కాబట్టి ప్రస్తుతం మనకున్న పరిధిలో ఈ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి అన్నాడు రాజారావు. ఇప్పుడు మా సుమతి సమస్యను ఎలా పరిష్కరిస్తావు అది చెప్పు. రాజారావు వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు. మూర్తి, నువ్వు దిగులు పడకు. నేనేదో ఒక ఉపాయం ఆలోచిస్తాను. మీ చెల్లెలు ఏ అఘాయిత్యం చేయకుండా నువ్వు మాత్రం ఆమెను జాగ్రత్తగా చూస్తూ ఉండు. సుమతి ఒట్టి అమాయకురాలు. మనసులో ఎంత బాధ ఉన్నా నేను దిగులు పడతానేమోనని తన బాధని మనసులోనే అణుచుకుంటోంది పాపం. మూర్తి హృదయం చెల్లెలపై జాలితో నిండిపోయింది. మూర్తి, సుమతి భర్త పేరేంటి? రాజారావు అడిగాడు. శ్రీధర్. అతను ఎక్కడ పనిచేసేది? హైదరాబాద్లో కాలేజీ లెక్చరర్. అడ్రస్ ఇవ్వగలవా? మూర్తి అడ్రస్ రాసిచ్చాడు. ఎందుకు అని అడిగాడు రమణమూర్తి. తర్వాత చెప్తాలే. మూర్తి ఇచ్చిన కాగితాన్ని జోబులో పెట్టుకున్నాడు రాజారావు. ఇక నువ్వు నిశ్చింతగా ఉండు మూర్తి అంటూ మూర్తికి ధైర్యం చెప్పాడు రాజారావు. విద్యార్థుల ఐక్యత వర్ధిల్లాలి, లెక్చరర్ శ్రీధర్ డౌన్ డౌన్. కాలేజీ క్యాంపస్ విద్యార్థుల అరుపులతో హోరెత్తిపోతోంది. ఆ కేకలు గుండె దడదడలాడించగా ప్రిన్సిపల్ మేడపైన తన గదిలో ఆందోళనగా అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. సెలవుల అనంతరం కాలేజీ తెరిచిన ఈ 6 నెలల్లోనూ కుర్రాళ్ళు సమ్మె చేయటం ఇది 6సారి. కాలేజీ తెరవగానే ఫీజులు ఎక్కువగా ఉన్నాయని, ఆ తర్వాత పుస్తకాల కోసం, రిజర్వేషన్ల కోసం ఇలా నెలకొకటి చొప్పున స్ట్రైక్ చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు ఏ కారణం చేత చేస్తున్నారో అర్థం కావటం లేదు ఆయనకు. ఉదయం 10 గంటలకు తన కాలేజీ క్యాంపస్లో అడుగుపెట్టగానే కాలేజీ అంతా ఎందుకో చాలా కోలాహలంగా ఉన్నట్లు కనిపించింది. ఆయన్ని చూస్తూనే కుర్రాళ్ళు అరవటం మొదలుపెట్టారు. లెక్చరర్ శ్రీధర్ డౌన్ డౌన్. ఈ కేకలు వింటూ ఆయన ఆశ్చర్యపోయాడు. శ్రీధర్ ఏ నేరం చేశాడో అర్థం కాలేదు. శ్రీధర్ ఈ కాలేజీలో లెక్చరర్గా చేరి 5 ఏళ్లయ్యింది. కొద్ది కాలంలోనే సమర్థుడైన లెక్చరర్గా పేరు తెచ్చుకున్నాడు. అతడేనాడు తనకు సమస్య కాలేదు. మరి ఇవాళ ఏమయ్యిందో? ప్యూన్ని పిలిచి అడుగుదామనుకునేంతలో డోరు తెరుచుకొని స్టూడెంట్స్ యూనియన్ సభ్యులు లోపలికొచ్చారు. గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు ప్రెసిడెంట్. ఏంటో ఈ గొడవ? ఇది చదవండి సార్, మీకే తెలుస్తుంది అంటూ ఓ కాగితం అందించాడు. ప్రిన్సిపల్ చదువుతున్నాడు. శ్రీధర్ గారిని పిలిపించి మాట్లాడండి సార్ అన్నాడు సెక్రటరీ. అలాగే. ప్యూని చేత శ్రీధర్ని పిలిపించాడు. శ్రీధర్ వచ్చాడు. కూర్చోవయ్యా. శ్రీధర్ కూర్చున్నాక అతని వైపు చూస్తూ, శ్రీధర్, కుర్రాళ్ళు స్ట్రైక్ ఎందుకు చేస్తున్నారో తెలుసా అని అడిగాడు ప్రిన్సిపల్. తెలీదు సార్ అన్నాడు శ్రీధర్. అతనికి చాలా ఆశ్చర్యంగా ఉంది. కుర్రాళ్ళందరూ ఇలా తన మీద ధ్వజమెత్తటానికి కారణమేమిటో తెలియక అతడు కంగారు పడుతున్నాడు. చూడు శ్రీధర్, నువ్వు నీ భార్యని పుట్టింటికి పంపావా? సూటిగా అడిగాడు ప్రిన్సిపల్. అనుకోని ఈ ప్రశ్నకు తెల్లబోయాడు. ఏంటి సార్ మీరనేది? నువ్వు నీ భార్యని పుట్టింటికి పంపావా లేదా? సూటిగా సమాధానం చెప్పు గంభీరంగా అడిగాడు ఆయన. పంపించాను. ఎందుకు? చెప్పటానికి సంకోచించాడు శ్రీధర్. కట్నం డబ్బు కోసమేనా? ప్రిన్సిపల్ అన్నాడు. శ్రీధర్ విస్తుపోయాడు. మీకెలా తెలుసు సార్? ఎదురు ప్రశ్న వేశాడు. అయితే వీళ్ళు చెప్పేది నిజమేనన్నమాట. శ్రీధర్ ఆశ్చర్యంతో తలమునకలవుతున్నాడు. అసలు విషయం కుర్రాలికి ఎలా తెలిసిందా అనే సందేహం, తెలిసిపోయిందనే సంకోచం అతన్ని తలంచుకునేలా చేశాయి. శ్రీధర్, నలుగురికి న్యాయం ధర్మం చెప్పాల్సిన ఉపాధ్యాయుడివి. నువ్వే నీతి తప్పితే ఎలా? అంతేకాదు, నువ్వు బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నవాడివి. కట్నం తీసుకోవటం నేరమని తెలియదా? తీసుకున్నది చాలక ఇంకా తమ్మని ఆమెను పీడించటమా? నువ్వు అసలు మనిషివేనా? ప్రిన్సిపల్ తీవ్రంగా అడిగాడు. శ్రీధర్కి అవమానం కలిగింది. కుర్రాళ్ళ ముందు ఆయన అలా మాట్లాడటం సహించలేకపోయాడు. సార్, అది నా వ్యక్తిగత విషయం కొంచెం రోషంగా అన్నాడు. నీ వ్యక్తిగత విషయం కాదు మిస్టర్, ఇది మా అందరికీ సంబంధించింది. నువ్వు ఒంటరిగా అడవిలో కాపురం ఉండటం లేదు. సంఘంలో 10 మంది మధ్య ఉన్నావు. అంతేకాదు, ప్రభుత్వం కింద పనిచేస్తున్న సేవకుడివి. నీ విషయం అందరికీ కావాలి. అంతేకాదు,
దాదాపు 1000 మంది కాలేజీ విద్యార్థులకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడివి. నిన్నెంతో మంది గమనిస్తూ ఉంటారు. నువ్వు చేసే ప్రతి పనిని, చేసే ప్రతి అడుగుని వేల కళ్ళు చూస్తూ ఉంటాయి. నేరం చేసి తప్పించుకుందామంటే కుదరదు. తెలుసా మిస్టర్? ఆవేశంగా అన్నాడు ఆయన. శ్రీధర్ మాట్లాడలేకపోయాడు. యూనియన్ కుర్రాళ్ళు కల్పించుకున్నారు. మాస్టారు, మా అందరికీ ఆదర్శంగా ఉండి మేం తప్పు చేస్తే సరిదిద్దాల్సిన మీరే ఇలా ప్రవర్తించడం ఏం బాలేదండి. మీరు వెంటనే వెళ్ళి సిస్టర్ని తీసుకురండి సార్, హితబోధ చేశారు. శ్రీధర్ తలెత్తుకోలేకపోయాడు. అంతేకాదు మాస్టారు, ఇంకెప్పుడూ ఆమెను ఏ విధంగానూ బాధపెట్టనని మాకు రాసివ్వాలి అంటూ పట్టుబట్టారు. శ్రీధర్ తప్పించుకోలేకపోయాడు. వాళ్ళు చెప్పినట్లుగానే చేశాడు. ప్రిన్సిపల్ కుర్రాళ్లను అభినందించాడు. ఇంతవరకు కుర్రాళ్ళు అల్లరి పనులే చేస్తారనుకున్నానోయ్, మీరింత మంచి పనులు కూడా చేస్తారని ఇప్పుడే తెలిసింది. మిమ్మల్ని మనస్ఫూర్తిగా మెచ్చుకుంటున్నాను. 10 ఏళ్ల క్రితం నా కూతురు కూడా వరకట్నానికి బలైపోయింది. ఆనాడు మీలాంటి కుర్రాళ్ళుండి నా అల్లుడికి బుద్ధి చెప్తే నా కూతురు బ్రతికేదయ్యా అంటూ కళ్ళు తుడుచుకున్నాడు ఆయన. సార్, నన్ను క్షమించండి. నేను చేసింది పొరపాటే. శ్రీధర్ పశ్చాత్తాపడసాగాడు. క్షమాపణ మాకు కాదు చెప్పాల్సింది, నీ భార్యకు. అలాగే సార్. శ్రీధర్ దగ్గర నుండి వచ్చిన ఉత్తరం చూడగానే సుమతి ఆనందం పట్టలేకపోయింది. రమణమూర్తి అయితే ఆశ్చర్యం నుండి చాలాసేపటి వరకు తేరుకోలేకపోయాడు. ఈ అద్భుతం ఎలా జరిగింది? శ్రీధర్లో ఈ మార్పు ఎలా వచ్చింది? ఆలోచిస్తున్న మూర్తికి రాజారావు గుర్తొచ్చాడు. అతడే ఏదో చేసుంటాడు. ఆఫీస్కి వెళ్ళి రాజారావుకి శుభవార్త చెప్పి ఏం జరిగిందో తెలుసుకునే వరకు ఆరాటం ఆపుకోలేకపోయాడు. రాజారావు నవ్వుతూ కుర్రాళ్ళు చేసిన పని చెప్పాడు. చెప్పి, మూర్తి, ఏ మార్పైనా యువతరమే తీసుకురావాలి. యువత పూనుకుంటే తప్ప ఈ సంఘంలోని చెడు తొలగిపోదు అన్నాడు. ఈ స్వార్థపరులైన పెద్దలు అడ్డు తగలకుండా ఉంటే కదా. ఏదైతే ఏం, ముందు నీ సమస్య పరిష్కారం అయ్యింది. ఇంక నిశ్చింతగా ఉండు. అంతా నీచలవే. నీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో నవ్వుతూ చెప్పాడు మూర్తి. నాకు కాదు చెప్పాల్సింది, ఆ విద్యార్థులకు. అవునవును, సుమతిని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళని కలుసుకొని కృతజ్ఞతలు తెలియచేయాలి. ఏ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాలో అని భయపడుతున్న రమణమూర్తి సమస్య ఇంత తేలిగ్గా పరిష్కారం అవడంతో హాయిగా నిట్టూర్చాడు. ఇదండి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.